మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మైనింగ్ దందాలపై చర్యలు తీసుకుంటామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, ఇసుక రవాణాతో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సరే సిద్ధమని సవాల్ విసిరారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 31వ తేదీన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అనకాపల్లి అచ్యుతాపురం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. చిన్న విషయంలో కూడా ఉంటే కూడా మీరు చూపిస్తే మీడియా తీసుకెళ్ళి అందరూ సాక్షిగా తీసుకెళ్ళి చూపిస్తే దేనికైనా సిద్ధంగా చూపిస్తే మరొకసారి వారికి ఛాలెంజ్ చేసింది. అభివృద్ధిలో మీరు మాకు పోటీనే కాదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉత్సాహం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, ప్రధానమంత్రి గారి అండ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇప్పుడు దాదాపు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా 4 లక్షలకు 5 లక్షలకు తీసుకోవాలని ప్రయత్నమే జరుగుతుంది. కానీ ఇలాంటి చిల్లరి చేష్టలు చేయాల్సిన అవసరం లేదు. వారికి కూడా మరొక్కసారి మీడియా సందర్భంగా చెప్తున్నా. నేను ఆ జిల్లా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ మా పేరు ఉపయోగించుకొని చేస్తే మీరు అక్కడే పట్టుకొని కేసు బుక్ చేయని చెప్పి నేను విజిలెన్స్ అధికారులకు చెప్పడం, కలెక్టర్కి చెప్పడం ఇదంతా జరిగింది. మీరు ఎక్కడైనా వచ్చి ఈ ట్రక్కు పలానా వాళ్ళు లేకపోతే ఈ మైన్ పలానాదని మీరు చూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తాం. టూరిజంలో ఏ విధంగా తీసుకురావాలి అన్నాను. ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు మనకి సీ ఉంది. సముద్ర తీరాన ఏ విధంగా తీసుకురావాలి, అలాగే